హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసానండి బ్లాగ్. ఇంకా సండే రోజు చికెన్ చేశాను, గోంగూర చికెన్ చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. నేను ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా కుదిరింది. గోంగూర చికెన్ టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఇంకా బయట నార్మల్గా ఇంకా బయట మాప్ పెట్టేసుకొని ఇలా ముగ్గు వేస్తున్నానండి. అంటే ఇది తీగ ముగ్గు లాంటిది, చిన్నగా ట్రై చేశాను, బాగుంది. ఇంకేముందండి, సండే వచ్చిందంటే నార్మల్ డేస్ కంటే ఇంకెక్కువ పని ఎక్కువ అనిపిస్తుంది. నాకైతే సండే వచ్చిందంటే అసలు రెస్ట్ లాగా ఏమి ఉండదు, ఇంకా కంటిన్యూగా పని చేసుకుంటూనే ఉంటా అండి. అంటే నాకే ఇలా ఉంటుందా సండే రోజు, మీకు కూడా ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా అర్జున్ యూనిఫామ్స్ ఉతకాలి, వాటి సాక్సులు ఉతకాలి, ఇంకా కంటిన్యూగా మార్నింగ్ టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి మళ్ళీ తినేసామో లేదో మళ్ళీ ఏదో ఒకటి నాన్ వెజ్ తీస్తారు. నాన్ వెజ్ వండేసరికి ఇంకా 12 అవుతుంది. 12 మళ్ళీ రైస్ చేసేసరికి ఇంకా 1 అయిపోతుంది. 1కి తినేస్తాము. తినేసాక ఇంకా మళ్ళీ అర్జున్వి బట్టలు ఉంటాయి కదా, అవి పిండేసుకోవాలి. పిండేసుకొని ఇలా పడుకుందామనే లోపు ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది. మళ్ళీ అంట్లు తోమేసి మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని ఏమో నాకైతే సండే వచ్చిందంటే అసలు రెస్ట్ లాగా ఉండదు, కంటిన్యూగా పనే ఉంటుంది. ఇంకా బాత్రూమ్ కడిగేది అది ఇది, ఇంకా సండే అయితే ఇంకా ఫుల్ పని ఉంటుందండి నాకైతే. ఇంకా మీకు ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ సండే వచ్చిందంటే నాకైతే ఫుల్ పని ఉంటుంది. ఇంకా నార్మల్ డేస్లలో అంత పని అనిపించదు, మరి ఎందుకో ఏమో. అంటే అర్జున్ వరుణ్ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళతోన అంటే అట్లా చేయకు ఇట్లా చేయకు అని చెప్పడం వల్ల ఇంకా టైర్డ్ కూడా అయిపోతాము, బాగా అర్పించేస్తారు పిల్లలు ఇద్దరు. సో ఇంకా సింపుల్ ముగ్గు అయిపోయింది. ఇంక ఇక్కడ చెప్పాను కదండి గోంగూర చికెన్ చేస్తున్నాను అనేసి. ఇంకా చికెన్కి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోనికి ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి చికెన్లోకి కాదు, బౌల్లోకి ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 minutes అలా ఫ్రై చేసేసాను. ఇంకా చికెన్కి సరిపడినంత పసుపు వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా పసుపు మొత్తం ఒక 2 minutes అలా కలిపేసి ఆనియన్స్ని ఫ్రై చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇంకా చికెన్ మొత్తం నీట్గా కడుక్కొని, కేజీ చికెన్ అండి ఇది, కేజీ చికెన్లో మొత్తం నీట్గా కడుక్కొని బౌల్లో వేసేసుకున్నాను. ఇంకా మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నా చికెన్ మొత్తాన్ని. ఇంకా మూత మూసి పక్కన ఒక 10 minutes అలా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చికెన్ని కలిపేసాను. ఇంకా గోంగూర చికెన్ అని చెప్పాను కదండి, అందుకోసం వేరే బౌల్ పెట్టుకొని అందులోనికి పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసాను. అందులోనే గోంగూర చికెన్కి సరిపడినంత మాత్రమే తీసుకున్నాను, మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనేసి. సో కొంచెం గోంగూర వేసుకొని ఫ్రై చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ గోంగూర మొత్తం ఉడికిపోయిందండి, మొత్తం ఆవిరిలాగా వచ్చేసింది. ఇంకా ఈ బౌల్ని కింద పెట్టేసుకొని అవతల సైడ్ అంటే నార్మల్ ఇంకా 2 ఉంటాయి కదా, ఇంకా అవతల చికెన్ ఉడుకుతూనే ఉంది. మళ్ళీ ఒకసారి చికెన్ మూత తీసి చికెన్ మొత్తాన్ని మిక్స్ చేశాను. ఇంకా కొంచెం టమాటా వేస్తున్నానండి, గ్రేవీ కావాలి అనేసి. ఇంకా చెప్పాను కదా, అది పక్కన పెట్టేసుకొని ఇంకా గోంగూర పచ్చిమిర్చి మొత్తాన్ని మిక్సీకి పట్టేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మిక్సీకి మొత్తం పట్టేసాను. ఇంకా ఇది మొత్తం ఇక్కడ చికెన్ మొత్తం బాయిల్డ్ అయిపోతుంది. ఇంకా గోంగూర వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. గోంగూర వేసి మళ్ళీ ఒక 10 minutes అలా చికెన్ని బాగా ఉడికించేసాను. ఆల్మోస్ట్ 75% చికెన్ ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాతనే గోంగూర వేసాను. ఇంకా చికెన్కి ఆ పచ్చికారం అంటే పచ్చిమిర్చి సరిపోలేదు, అందుకనేసి నేను మళ్ళీ పైనుంచి కారం యాడ్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ మొత్తం రెడీ అయిపోయిందండి. చికెన్ ఉడికిపోయింది, గ్రేవీ కూడా బాగా వచ్చింది, బాగా కుదిరింది నాకు ఈ చికెన్, ఇది గోంగూర చికెన్. ఇంకా చికెన్ మొత్తం రెసిపీ మొత్తం అయిపోయింది కదండి. ఇంకా బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్లో. బట్టలు మొత్తం ఒక 2 daysవి అలా ఉండే, వరుణ్వి మొత్తం అర్జున్వి మొత్తం వాషింగ్ మిషన్లోకి బట్టలు వేసేసి ఇంకా 1 hour అయిపోయింది.
ఓపెన్ చేసి ఇంకా బట్టలు ఆరేస్తున్నాను. సో మా అర్జున్ అయితే ఫుల్గా సండే వచ్చిందంటే వారి దగ్గర ఎక్కువ అరవడమే ఉంటుంది. అలా చేయకురా, ఇలా చేయ. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాడు తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా అనేది అర్థమే కాదండి. బాగా అరిపిస్తాడు వాడు. ఇంకా వరుణ్ని కూడా వాడు కొంచెం కొట్టి అలా ఏడిపిస్తాడు. వాడు సరిగా ఆడుకోడు, వీడిని ఆడుకోనియడు. ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో ఇలానే గొడవ పడతారేమో మేబీ. ఇంక ఇది అయిపోయినాక ఇంకా బట్టలు మొత్తం ఆరేసినాక ఇంకా అర్జున్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. వాడిని నేను ట్యూషన్కి పంపిస్తాను. ఇంట్లో చెప్పడానికి నాకు కుదరదు. వరుణ్కి 2.5 yearsే కాబట్టి వాడికి చెప్పేటప్పుడు వాడిని వచ్చి ఊకే డిస్టర్బ్ చేయడం, వాడి నోట్స్లో పేజెస్ చింపడము, పెన్ను తీసుకొని ఊకే ఎలా అంటే అలా రాయడం చేస్తున్నాడు. సో ఇదంతా కుదరదు అనేసి నేను ట్యూషన్కి పంపించేస్తాను. ఎంత ట్యూషన్కి పంపినా కూడా మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో వాడిని కూర్చోపెట్టుకొని చెప్పాల్సిందే. నార్మల్ డేస్లో అయితే చెప్పను. ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అని అంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయంటే ఇంకా ట్యూషన్కి వెళ్ళేసి వచ్చాక కూడా ఒక 1/2 hour అది చెక్ చేస్తాను, ఏం నేర్చుకున్నావు ఏంటిది అనేసి. ఇంకా ఇదే అండి సింపుల్.